దేవుడు సర్వకాలజ్ఞుడు కదా. అలాంటి దేవుడు తన పిల్లలైన మనుష్యులు భూమి మీద పాపం చేస్తాడు. పాపం చేసిన తర్వాత వాడు నాశనానికి వెళ్ళిపోతాడని దేవుడికి ముందే తెలిసినప్పుడు ఏదైనా వనంలో ఆ మంచి చెట్ల తిరిగి నుంచి వృక్షాన్ని ఎత్తుకు వేశాడంటే అది వెయ్యబెట్టే కదా సాతాను వచ్చి ఆ పండును తినిపించింది. ఆ విధంగా తిన్నవారు దేవుని కోపానికి శాపానికి అయ్యారు. అలాంటప్పుడు ఆ పండుగను వేయకుండా ఉంటే మంచిదేమో. ఈరోజు అనేక మందిని ఈ ప్రశ్న వేధిస్తుంది. అయితే మా చేత విమర్శింపబడేవాడు కాడు, మా చేత చెప్పించుకునేవాడు కాడు. ఆయన మహాజ్ఞాని. తన జ్ఞానం చొప్పున ఏ కార్యక్రమం అయినా చేస్తాడు, చేయించాడు. ఏదైనా మనం ఆవక్ష ఫలాన్ని వేయటంలో కూడా మనకు అందరి జ్ఞానాన్ని, మనకు తెలియని జ్ఞానాన్ని ఆయన ప్రపంచానికి ప్రకటించాడు. అదే ఈరోజు మనం వినబోతున్నాం. దేవుడు సర్వస్వతంత్రుడు, ఏవైనా చేయగలడు, ఏవైనా ఆలోచించగలడు, దేనినైనా సాధించగలడు. ఆయన బలం. ఆయన ఆపాలంటే ఆపగలడు, ప్రారంభించాలంటే ప్రారంభించగలడు, ముగించాలంటే ముగించగలడు, పని జరిగించాలంటే జరిగించగలడు. సర్వాధికారి అయిన దేవుడు. అలాంటి దేవుడు సర్వస్వతంత్రుడు, స్వతంత్రత కలిగిన వాడు. ఏ విషయంలోనైనా ఎవరినైనా అడగనివాడు. ఏ నిర్ణయం కానీ, ఏ పని తీసుకోవాలన్నా జరిగించాలన్నా తన సొంత నిర్ణయం మీదే ఆధారపడి ఉంటాడు. ఇతరులతో చర్చించడం కానీ, ఇతరులతో ముచ్చటించడం కానీ ఆయన అంగీకరించడం. దీనిని మనం స్వాతంత్రత అంటాం. బ్రిటిష్ వాడు మన హిందూ దేశాన్ని పరిపాలించే రోజుల్లో మనం పరిపాలించుకోవాలి, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి స్థితిని ఒకనాటి భారతీయులలోని మహాత్ములు ఆలోచించి భారతదేశ విముక్తి, బానిసత్వం నుండి స్వతంత్ర స్వేచ్ఛావాయువులు పెంచడానికి ప్రయత్నించారు. అలాగే దేశాన్ని తీసుకొచ్చారు. మన చట్టాన్ని మనమే రాసుకున్నాం, మన రాజ్యాంగాన్ని మనమే రాసుకున్నాం, మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. దీన్ని స్వతంత్ర పరిపాలనా దేశం అంటారు. ఒకరి కింద ఉంటాం, ఒకరి మాట వినం, ఒకరు చెప్పింది చేయం. దీనికి స్వతంత్రత, స్వతంత్ర ప్రతిపత్తి అని మనం అనవచ్చు. సోదరులారా, దేవుడు స్వతంత్రుడు. ఎంత స్వతంత్రుడు అంటే సర్వస్వతంత్రుడు. దేవుడు సర్వస్వతంత్రుడు కనుక తన పిల్లలను స్వతంత్రులుగా చేయాలనుకున్నాడు. దేవుడు స్వతంత్రుడు కనుక తన కుమారులను, మనలను సర్వస్వతంత్రులుగా చేయాలనుకున్నాడు. పాపానికి గాని, శాపానికి గాని, సాతానుకు గాని బానిసగా ఉండకూడదు నా పిల్లలు. సాతానుకు గాని, శాపానికి గాని, పాపానికి గాని నా పిల్లలు బానిసలు కాకూడదు. నేను ఎలా సర్వస్వతంత్రుడునో నా పిల్లలు కూడా సర్వస్వతంత్రుడు కావాలి అని ఆశపడ్డాడు. అలాంటి ఆశలో నరుడు పొరపాటు చేసినప్పుడు వాడి యొక్క స్వాతంత్ర్యం గురించి ఎలాంటి మాటలు మాట్లాడాడో దయచేసి మీ బైబిల్ విప్పి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
16-17 వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు. లోబడుట అనే దానికి మిమ్మును మీరు అప్పగించుకోవాలి. నేను మిమ్మల్ని దీనికి లోబడండి అని దేనికి ఇంత మిమ్మల్ని లోపరచలేదే అంటున్నాడు. ఆ పదం యొక్క అర్థాన్ని మీరు ఆలోచించాలి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరు. మీరు అప్పగించుకోవాలి. దేనికైనా లోబడాలి అంటే నా పిల్లలుగా మిమ్మల్ని దేనికి బానిసలుగా నేను సృష్టించలేదు, స్వతంత్రులుగా సృష్టించాను. లోబడుటకు దేనికి మిమ్మును మీరు అప్పగించుకుందరు. దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరు. దేనికి దాసులైపోతారు మీరంతా? మీరైపోతున్నారు. నేను మిమ్మల్ని అప్పగించలేదు. దేనికి? ఒక బానిస రకానికి, ఒక లోపడే విధానానికి, ఒక అధికారానికి నేను మిమ్మల్ని లోపరిచినట్టుగా సృష్టించలేదు. నా పిల్లలైన మిమ్మల్ని స్వతంత్రులుగా సృష్టించాను. నా పిల్లలకు స్వతంత్రత కావాలని సర్వస్వతంత్రులుగా మిమ్మల్ని నేను చేశాను. మీరు లోబడుటకు మిమ్మల్ని మీరే అప్పగించుకునే పరిస్థితికి వచ్చారు. నా మాటకు లోబడితే నాకు దాసులు కాదు, నాకు కుమారులు అవుతారు. నా మాట కాకుండా మరి దేనికి లోబడినా కుమారులు కాదు, దాసులుగా మారిపోతారు. మార్కిజంలో చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, దేవుడు లోబడమని బోధించాడు కదండి మీ దేవుడు అని అడుగుతుంటారు నాకు చాలా మంది మార్కిస్టులు. నేను ఒక కుమారుడు తండ్రికి లోబడుట బానిసరకమా అని కాదండి, విధేయత. మరి అలాంటప్పుడు బైబిల్లో రాజరికపు వ్యవస్థ ఎందుకు వచ్చిందండి అని అడిగాడు. ప్రజలలో ఒక ఆయన రాజుగా చేసి మిగతా వాళ్ళని ఆ రాజు కింద పడేశాడు కదా, మరి రాజు కింద సేవ చేశారు కదా మిగిలిన ప్రజలందరూ. ఒక మనిషికి మరో మనిషి సేవ చేయటం అది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించండి అని నేనన్నా. దేవుడు రాజుల్ని చేయలేదే. రాజుల్ని మొట్టమొదటి ఇశ్రాయేల్ని పరిపాలించే రాజు సౌలు. ఈ సౌలు అనే రాజుని దేవుడు ఏర్పాటు చేయలేదు. ఇశ్రాయేలీయులు ఏరి కోరుకున్నారు మాకు రాజు కావాలని. అంతవరకు వాళ్ళకు రాజు దేవుడు, అంతవరకు వాళ్ళకి తండ్రి దేవుడు. దేవుడైన తండ్రిని రాజుగా ఉంచవలసిన మనుషులు తమలోని మనుషులు దాసులుగా ఉంటామని మనుషులను ఎంచుకున్నారు. వాళ్ళు రాజుని సౌలుని ఎన్నుకున్నది ఎవరండి? దేవుడా? కాదు. బైబిల్ చదవడం మీకు అర్థం అవుతుంది. సౌలును రాజుగా చేసిన వాడు దేవుడు కాడు, వాళ్లే చేసుకున్నారు ఇశ్రాయేలీయులు. మాకు రాజు కావాలి, రాజు కావాలి. దానికి దేవుడు దుఃఖపడ్డాడు. నా పరిపాలనలో మీరు ఏంటారా కష్టపడ్డారు? మీరు ఒకవేళ మీలోనూ ఒకటి రాజుగా మీరు ఎంచుకుంటే అతనికి వడ్డించడానికి బల్ల దగ్గర మీరే పని చేయాలి, అతనికి వంట చేయడానికి వంటగదిలో మీరే పని చేయాలి, అతడు రథం ఎక్కినా గుర్రం ఎక్కినా గుర్రాలు మీరు పరిగెత్తడానికి రథాలని గుర్రాలని పట్టుకోవడానికి మీరే పని చేయాలి. మనుషులకు మనుషులు దాసులుగా మీరే అయిపోతున్నారు. ఎందుకు ఇలాంటి విధానాన్ని మీరు కోరుకుంటున్నారని ఆయన బాధపడ్డాడు, బుద్ధి చెప్పాడు. ఇశ్రాయేలు నమ్మలేదు. పాపం ఆయన కంగారు పడిపోయాడు. ఆయన అయితే ఇది దేవుడు రాజులుగా చేయలేదా అన్నాడు. లేదు, మీరు చదివింది తప్పు. బైబిల్లో మీరు అపార్థం చేసుకున్నారు. బైబిల్ని మనుషులు రాజులుగా కోరుకున్నారు. మనుషులు రాజులు కావాలని కోరుకున్నారు, కానీ దేవుడు రాజులుగా చేయలేదు. వాళ్ళు కోరుకున్న విధానాన్ని దేవుడు సమ్మతించాడు. పోనీలే, బాధపడ్డాడు అని ఎంతో వేదన చేశాడు. ప్రియులారా, దేవుడు మనల్ని సర్వస్వతంత్రులుగా చేశాడు, బానిసలుగా కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు లోబడాలి. లోబడటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు. అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని, నీతి నిమిత్తముగా, విధేయతకే గాని లోబడటకు దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరు ఎరుగరా? 17వ వచనం, మీరు పాపములకు దాసులగించుడు గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులై తిరిగిదురు. దేవునికి స్తోత్రం. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో, వేదానికి అదే వాక్యం.
దేనికి అప్పగింపబడ్డంది ఈరోజు క్రైస్తవ్యం? ఒక ఉపదేశ క్రమం. ఎవరు ఉపదేశ క్రమం అది? సాక్షాత్తు దేవుడు ఉపదేశించిన ఉపదేశ క్రమం ఇది. మనుషులు రాసిన ఉపదేశ క్రమానికి మనం దాసులుగా ఉండకూడదు. చాలా మంది మనుషులు రాసిన ఉపదేశ క్రమాలకు దాసులుగా ఉంటున్నారు. శుక్రవారం రొట్టి విరాలని, నీళ్ళల్లో ముంచడం అవసరం లేదు, చిలకరిస్తే సరిపోతుందని, చిన్నప్పుడే తీసుకోవాలని, ఇలా మనుషులు రాసినటువంటి ఉపదేశ క్రమాలకు లోబడ్డారు. కానీ దేవుడు రాసిన ఉపదేశ క్రమాలకు లోబడలేదు. మనుషులు రాసిన ఉపదేశ క్రమానికి లోబడితే బానిసలుగా మారతారు. దేవుడు రాసిన ఉపదేశ క్రమానికి లోబడితే కుమారులుగా గుర్తించబడతారు. కనుక దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మనం లోబడే విధానాన్ని అలవాటు చేసుకున్నాం. గలతీ 5:1 గలతీయులకు రాసిన పత్రిక ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి 5:1 2 ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనం స్వతంత్రులం. దేనికి లోబడవలసిన అవసరం లేదు. మానవ కల్పిత జ్ఞానానికో, మానవుడు ఆలోచించే విధానానికో మనం లోబడకూడదు. మనం స్వతంత్రులము. దేనికి లోబడతాం? ఉపదేశ క్రమానికి లోబడతాం. ఏ ఉపదేశ క్రమానికి లోబడతాం? దేవుని ఉపదేశ క్రమానికి లోబడతాం. దేవుని ఉపదేశ క్రమం ఏది? దేవుని వాక్యం. మనుషులు కల్పించిన ఉపదేశ క్రమానికి మనం లోబడకూడదు. అందుకంటున్నాడు ఆయన, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మీరు దాస్యమనే కాడి క్రిందకు మరలా వెళ్ళకండి. దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. 13వ వచనం, సహోదరులారా, అందులోనే 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడుతురి. మీరు స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక అన్నాడు. అక్కడ ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులైండుడి అన్నాడు. ప్రేమలో ఒకరికొకరు దాసులుగా ఉండండి. అధికారం కింద దాసులు కారు మీరు. ఒక అధికారం కింద దాసులుగా ఉండవలసిన వారు కారు మీరు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శారీర క్రియలకు హేతువు చేసుకోకూడదు. శరీర సంబంధమైన పనులకు మీరు, శరీర సంబంధమైన కోరికలకు మీరు బానిసలుగా మారిపోతే మీ స్వాతంత్ర్యం నిష్ప్రయోజనం అంటున్నాడు అక్కడ గ్రంథకర్త. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియుల. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములు, అంటే దేవుని వాక్యం. ఇందాక ఏ ఉపదేశ క్రమంలో మీరు అప్పగింపబడ్డారు అన్నాడు. ఇందాక ఏ ఉపదేశ క్రమానికి మీరు అప్పగింపబడ్డారు? 6వ అధ్యాయంలో రామారు. ఇక్కడ యాకోబులు అంటున్నాడు ఆయన, స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమము. ఏది? మీకు స్వాతంత్రాన్ని ఇచ్చే సంపూర్ణమైన నియమం వచ్చింది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరంతకమగునని వినవి చదువుకున్నారు. అదే దేవుని వాక్యం, మీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యం. మీ తండ్రి మాట అది. దేవుని వాక్యం అంటే మీ తండ్రి మాట. ఆ తండ్రి మాటకు మీరు లోబడటం స్వతంత్రతలో ఉన్నవారు మీరంతా. స్వాతంత్ర్యం నుంచి సంపూర్ణ నియమములో తేరు చూసి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరచువాడు కాక ఆ వాక్యమును బట్టి క్రియను చేయువాడు ఇంది తన క్రియలో ధన్యుడు ఆశీర్వదింపబడాలి అన్నాడు. దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. ఆ స్వతంత్రంలో సంపూర్ణ నియమం ఉంది, ఉపదేశ క్రమం ఉంది. ఆ క్రమానికి మీరు లోబడటం వల్ల కుమారులే గాని దాసులు కారు అంటున్నాడు. అంటే సర్వస్వతంత్రులు మనం అనడానికి ఎన్ని వాక్యాలు దేవుడు రాయించాడు చూడండి. 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి ప్రియులారా. మరియు మీరు కుమారులై ఉన్నందున, గలతీ పత్రిక 4వ అధ్యాయము ఆయన ఎక్కువ కోపనిచ్చును. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6-7. మరియు మీరు కుమారులై ఉన్నందున, నాయన తండ్రి అని మర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. గుర్తుందా? ఎవరా కుమారుని ఆత్మ?
ఎవరండి? మనం నేర్చుకున్నారు కదా, కుమారుని ఆత్మ. ఎవరా కుమారుని ఆత్మ? పరిశుద్ధాత్మ. మర్చిపోకండి, పరిశుద్ధాత్మను ఎవరైనా నేర్చుకున్నారు మీరు? కుమారుడు. చూడండి ఎంత ఖచ్చితంగా ఉందో. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపను. ఎందుకు పంపాడు? మీరు కుమారులై ఉన్నందున. 7వ వచనం. కాబట్టి నీవు దాసుడవు కావు. కాబట్టి నీవు దాసుడవు కాదు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు మహాపట్టణానికి, మహాలోకానికి. మనం ఎవరు అనుకుంటున్నారు? మనం సామాన్యులం కాదు. మనం సర్వకాల సర్వజ్ఞుడైన దేవుడు, సర్వాధికారి, సర్వస్వతంత్రుడైన మహాదేవునికి కన్నబిడ్డలం. మనమంతా స్వతంత్ర జీవులు. మనం పాపానికి కానీ శాపానికి కానీ బానిసలుగా, కట్టుబానిసలుగా మిగలవలసిన వాళ్ళం కాదు. మనమంతా దేవుని పిల్లలు. అంత మంచి మాట. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపారు. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. అంత సర్వ ఆస్తికి పరలోక పట్టణంలో ఉన్న మహా ఆ స్వాస్థ్యానికి ఎవరు వారసులు? మనమే అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో చూడండి 34వ వచనం నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34 నుంచి. అందుకు యేసు పాపము చేస్తే నీ శరీర క్రియలు హేతువు చేసుకుని దాసుడుగానే ఉండాలి అనుకుంటే, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. పరలోక పట్ల ఉండవలసిన వాళ్ళు ఎవరు? దాసులు కాదు, కుమారులు. కుమారుడు నిమంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులైందురు అంటున్నాడు ఆయన. యేసుక్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. మనం స్వతంత్రులం. దేవుడు మనం స్వతంత్రులుగా చేశాడు అంటున్నాడు. ఇంత గొప్ప మాట. ఎదురుకు వచ్చాను. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి అన్నాడు అంటున్నాడు. పర్లేదు, ఎదురున్నాయి కమా, ఇక్కడికి వచ్చాను. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కనుక ఆ స్వాతంత్ర్యాన్ని బట్టి మనం సర్వకాల సర్వజ్ఞులైన సర్వస్వతంత్రులైన దేవుడికి సాక్షాత్తు పిల్లలంగా, స్వతంత్రులంగా మనం పిలువబడుతున్నాం ఈరోజు. దేనికి? దాసులం కాదు. ఇన్ని వాక్యాలు బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోండి. మానవుడు ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుని ఎలా దేవుడు కలుగు చేశాడు? సర్వస్వ కలుగు చేశాడు. ఇప్పుడు ఇన్ని వాక్యాలు ఎందుకు చెప్పానంటే, మిమ్మల్ని నేను ఈ ఏదైనా వనంలోకి తీసుకెళ్ళబోతున్నాను కనుక. ఆదామును దేవుడు సర్వస్వతంత్రుడుగా చేశాడు. సర్వస్వతంత్రుడుగా, బానిసగా కాదు. బానిసగా సృష్టించలేదు ఆయన, స్వతంత్రుడుగా చేశాడు. స్వతంత్రుడికి స్వతంత్రపు అధికారాలు ఇచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఈ 3వ అధ్యాయానికి ముందు ఏదైనా మనలోని పరిస్థితిని ఒకసారి మనం ఆలోచిద్దాం. 2వ అధ్యాయం 8-9 వచనాలు. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదియు ప్రతి వృక్షాన్ని, ఆ తోట మధ్య జీవవృక్షాన్ని, మంచి చెడ్డల తెలివించే వృక్షాన్ని నేల నుండి మొలిపించాడు. సరే, అలా మొలిపించాడు. ఆహారానికి కావలసినవన్నీ ఇచ్చాడు. చూడండి, మళ్ళా చూడండి ఆ మాట ఏంది. ఏదేనులో తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచిన 9. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలివి నుంచి వృక్షము నేల నుండి మొలిపించాడు. మొలిపించి 17 వచనం, 16-17 వచనాలు. 16-17. దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే
మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దు, నీవు వాటిని తిరిగిన నిశ్చయముగా చచ్చిన నరునికి ఆజ్ఞాపించను. ఇక్కడ మనకు ఒకటి కనబడుతుంది, తన కుమారుడికి స్వతంత్రం ఇచ్చినట్టు కనబడుతుంది మనకి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని వేయలేదనుకోండి, దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చినట్టు అవుతుందా? అప్పుడు ఆలోచించాలి మీరు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని వేయలేదనుకోండి, ఏదైనా వనంలో దేవుడు తన కుమారుడికి స్వతంత్రాన్ని ఇచ్చినట్ట, లేదు వేస్తే తినేస్తాడు కనుక జాగ్రత్త పడాలి అని ఆ చెట్టు వేయడం మానేస్తే స్వతంత్రాన్ని ఇచ్చినట్ట. దేశానికి బ్రిటిషులు స్వతంత్రాన్ని ఇచ్చారు. ఇస్తే అర్థమేంటి? మీరు ఏమైపోతారో నాకు అవసరం లేదు. ఇక మంచి చేస్తే మంచిగా ఉంటారు, చెడు చేస్తే చెడిపోతారు. అది స్వతంత్రం అంటే. కొన్ని హక్కులు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు అనుకోండి, కొన్ని కార్యక్రమాలు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు స్వతంత్రం వచ్చినట్ట లేదు. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏదేని వనంలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని వెయ్యకపోతే ఆదాము స్వతంత్రుడు కాడు. ఇందాక మీకు చూపించినటువంటి రెఫరెన్స్లు, ఎన్ని రెఫరెన్స్లు చూపించారో మీరు అందరూ చదివారు. దేవుడు మనల్ని ఎలా సృష్టించాడని రాయబడ్డాయి రెఫరెన్స్లు అన్నింటిలోనూ? స్వతంత్రులుగా చేశాడు తన కుమారుల్ని, స్వతంత్రులుగా. దేవుడు తన కుమారులు స్వతంత్రులుగా చేశాడు. మన దేశంలో ఆర్టీసీ వచ్చింది. ఇందులో ఏం చేశారంటే, డ్రైవర్ వేగంగా బస్సును నడిపి ఎన్నో యాక్సిడెంట్లు చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఆ బండి తాలూకా వేగాన్ని ఎంత యాక్సిలేటర్ నొక్కినా 60 మైళ్ళ కంటే 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్లకుండా సీల్ చేశారు దాన్ని. మీరు ఎంతమంది తెలుసో నాకు తెలియదు. మీరు ఎంత నొక్కండి, యాక్సిలేటర్ ఎంత నొక్కండి, దాని స్పీడోమీటర్ అనేది 120-200 ఉండొచ్చు, కానీ ఇది ఎంత నొక్కిన అడుక్కి వెళ్ళిపోద్ది, కానీ అది మాత్రం 60 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెళ్తాం. అప్పుడు డ్రైవర్కి స్వతంత్రం ఇచ్చినట్ట? ఒక పవర్ని వాళ్ళ చేతిలో పెట్టేసుకున్నారు వాళ్ళు. అమ్మో వీడికి పవర్గా ఇచ్చేసేటువంటి వేగంగా వెళ్ళిపోయి ఎంతమంది చంపేస్తాడో, అందువల్ల మీరు వేగంగా వెళ్లకుండా ఉండాలి అంటే మనం కాసు తిరగలం కనుక స్పీడ్ అక్కడ మాత్రం కంట్రోల్ చేద్దాం, అంత వేగం కంటే ఎక్కువ వెళ్లకుండా 60 కిలోమీటర్ల వేగాన్ని వీళ్ళకి సీల్ చేద్దాం, సీల్ చేసేవాడు. ఎంత వాడు నొక్కనవ్వండి 60 కిలోమీటర్ల బండి అంతకన్నా వేగం పరిగెత్తి. అప్పుడు ఆ డ్రైవర్ స్వతంత్రం ఇచ్చినట్ట లేనట్ట? పేరుకు బండి ఇచ్చినట్టు ఉంది తప్పితే అసలు పొట్టు అంతా చేతిలో పెట్టుకున్నారు. వీళ్ళరా జాగ్రత్తగా వినండి. ఏదేని వనములో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని దేవుడు వెయ్యలేదనుకోండి, మనుషులు స్వతంత్రులు అవుతారా? కాడు. స్వతంత్రుడు కావాలి అంటే అనుకున్నవన్నీ ఏదేని వనంలో వెయ్యాలి, అప్పుడు ఆదాముకు స్వతంత్రత ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ఇచ్చాడు దేవుడు. దేవుడు చాలా గొప్పవాడు సుమా. మా అబ్బాయి అంటాడు ఫ్రెండ్స్ తోనే, నేను వింటుంటాను ప్రక్క నుంచి, వాడు ఒక మాట అంటుంటాడు అర్థం, మా డాడీ నాకు స్వాతంత్రం ఇచ్చాడు. ఎలాగంటాడు వాడు, మా డాడీ నాకు స్వాతంత్రం ఇచ్చాడు, నన్ను నమ్ముతాడు మా డాడీ, అందుకే నేను టైంకి ఇంటికి వెళ్ళిపోతాను అంటాడు. వాడు కాలేజీ విడిచిపెట్టగా ఇంటికి వచ్చేస్తాడు, ఎందుకంటే మా డాడీ నాకు స్వాతంత్రం ఇచ్చాడు కనుక దాన్ని నేను పాడు చేసుకోకూడదు అంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. అంటే వాడు రాత్రి దాటేసి ఇంటికి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ స్వాతంత్రాన్ని నేను ఏం చేస్తాను, కత్తిరించేస్తాను. కనుక నేను అతనికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చినా సరే ఆ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకోవడం లేదు. చూడు, కాలేజీ విడిచిపెట్టిన 5 నిమిషాల తర్వాత నువ్వు ఇంట్లో ఉండాలి అని అన్నా అనుకో, ఆడి పొజిషన్ బ్యాడ్ అయిపోయిందనే కదండి, వాడిని నేను నమ్మలేదనే కదండి. నువ్వు కాలేజీ విడిచిపెట్టి 5 నిమిషాల తర్వాత నువ్వు ఇంట్లో ఉండాలి, 1 నిమిషం లేట్ అయినా నేను ఒప్పుకోను అని అన్నానంటే వాడికి నాకు మధ్యన అండర్స్టాండింగ్స్ సరిగా లేవు. వాడు మంచివాడు కాదనో, లేకపోతే వాడు చెడిపోతాడనో, లేకపోతే వాడు ఏదో అవుతాడనో నేను వాడి మనస్సు మీద ఒక 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 వాత ఒక ఒక నింద వేసాను వాడి మీద నేను. అందుకే వాడు బాధపడిపోతాడు. అందుకే నేను ఇవ్వలేదు వాడికి. నేను వాడికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాను, కానీ ఈ టైంకి రా, ఈ టైంకి పోని మాత్రం నేను చెప్పలేదు. కానీ వాడు అలాగే వస్తున్నాడు.
వాడి టైంలో వాడు మెయింటైన్ చేసుకుంటున్నాడు. నా స్వాతంత్ర్యాన్ని నేను వాడికి ఇచ్చేది వేశానంటే పర్వాలేదు, స్వతంత్రం వీడికి ఉండొచ్చు. ఇలా ఏదేనులో తన మొట్టమొదటి కుమారుడైన ఆదాముని ఏదేనులో సృష్టించినప్పుడు దేవుడు మంచి చెడ్డల తెలియని వృక్షాన్ని కూడా సృష్టించాడు. సృష్టించడంలో గల ప్రత్యేకత ఏంటంటే తన కొడుకుకి ఏమిచ్చాడు? స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మరి అది అయిపెట్టే కదండి నేను తినేశాను, నేను తినిపెట్టే కదండి పాపం చేశాను, పాపం చేయబట్టే కదండి చచ్చిపోతున్నాను. ఆ భాష చేతగావాడు అనే మాట మీకు అర్థమైందా? మరి మా నాన్న నన్ను పట్టించుకోలేకపోతే కదండి నేను చెడిపోయానంటే మరి నీకున్న స్వాతంత్ర్యం ఏంటి? నీకున్న స్వాతంత్ర్యం ఏంటి? మీ నాన్న నీకు ఫ్రీడమ్ ఇచ్చాడని నువ్వు చెడిపోతావా? ఒక మాట ఎప్పుడు చెప్తాను, పాపము చెయ్యటానికి ఆస్కారం ఉన్నా పాపము చేయనివాడు గొప్పవాడా? బాగా ఆలోచించాలి. పాపము చేయటానికి అవకాశం ఉన్నా పాపము చెయ్యనివాడు గొప్పవాడా? పాపము చేయటానికి అవకాశం లేదు కనుక పాపము చెయ్యనివాడు గొప్పవాడా? మొదటివాడు గొప్పవాడు. మొదటివాడు గొప్పవాడు. పాపము చెయ్యటానికి అవకాశం ఉన్నా పాపము చెయ్యనివాడే మహాత్ముడు అవుతాడు. పాపం చేయటానికి అవకాశం లేదు కనుక నేను మరి సౌదీ అరేబియాలో అసలు మందు పుట్టుకోనండి, నేను చాలా మంచివాడిని అంటే ఎవరో నమ్ముతారండి. అక్కడ చట్టం లేదు, నువ్వు తాగితే మూసేస్తారు. అక్కడ తాగటానికి అవకాశం లేదు కనుక నువ్వు తాగుబోతువు కాదు, గొప్పవాడివి. అప్పుడు గొప్పవాడు అనిపించుకోకూడదు. నువ్వు త్రాగే అవకాశము ఉన్నా త్రాగని వాడు గొప్పవాడు. ఏదేని వనములో మంచి చెడ్డల తెలివినుచు వృక్షం ఉన్నా ఆ పండు తినని వాడు గొప్పవాడు. దేవుడు ఈ ఫలాలు పెట్టడంలో ఇది ఒక కారణం. ఇంకొక మంచి కారణం ఉంది, మీరు ఆశ్చర్యపోతారు ఆ కారణం చెప్తే. ఆయనకి మరొక ఆలోచన ఉంది ఆయన పెట్టడంలో. దేవునికి మంచి చెడు తెలుసా? దేవునికి మంచి చెడు తెలుసా? తెలుసు. దేవునికి మంచి చెడు తెలుసు. చెడు చేస్తేనే చెడు తెలుస్తుందా? చెయ్యకపోయినా చెడు తెలుస్తుందా? ఆలోచించాలి ముందు, బాగా ఆలోచించాలి. చెడు చేస్తేనే చెడు తెలుస్తుందా? చెడు చెయ్యకపోయినా చెడు తెలుస్తుందా? చేస్తేనే తెలుస్తుందంటూ అవివేకం. చెడు చేయకపోయినా ఇది చెడుగా తెలుస్తుంది మనకి. దేవుడు చెడు చెయ్యని వాడు చెడును తెలుసుకున్నవాడు. బాగా వినాలి. దేవుడు చెడును చెయ్యని వాడు చెడును తెలుసుకున్నవాడు. అతని పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాడు తండ్రి? అలాగే ఉండాలనుకుంటాడు. చెడును చెయ్యని వారు చెడును తెలుసుకున్న వారే ఉండాలి. చెడును చెయ్యని వారు చెడును తెలుసుకున్న వారుగా ఉండాలి అంటున్నాడు. పిల్లరా జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ సైతాన్ వచ్చింది. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం. సైతాన్ వచ్చింది. 3వ అధ్యాయం 5వ వచనం. ఎలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ మంచి పదం ఉంది. సైతాన్ అయితే సైతానే కానండి, ఇక్కడ మాత్రం నిజం చెప్పిందండి. ఇది చాలా జాగ్రత్తగా కాదు. సైతాన్ అయితే అయింది అది, కానీ ఇక్కడ మాత్రం నిజం చెప్పింది. దీని నిజంలో 2 నాలుకలు కనబడతాయి మనకి ఇక్కడ. ఒకటి పచ్చి నిజం, ఒకటి పచ్చి అబద్ధం. ఒకటి పచ్చి నిజం, ఒకటి పచ్చి అబద్ధం కనబడుతుంది మనకి ఇక్కడ. మళ్ళా చదవండి అన్నమాట. మీరు వాటిని తిను దినమున
చూసారా? తినుదినమున మీ కన్నులు తిరువబడి మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియను అంటే మంచి చెడ్డలు తెలుసుకోవాలి అంటే మీరు తినాలి అని పెట్టిందంటే పేట. చేస్తే తెలుస్తాయి అని పెట్టింది ఇక్కడ. మీకు చేస్తేనే తెలుస్తాయి అంతే. ఈ పండు తినుదినము నిశ్చయముగా చతురు అని దీనికి ముందే చెప్పాడు. మీకు తెలుసా? దీనికి ముందే చెప్పాడు ఈ పండు తినదినము మీరు నిశ్చయముగా చతురు అంటే రాబోయే చెడు చెప్పాడా లేదా ఆయన? తినకముందు. తిన్న తర్వాత చచ్చాక తెలుస్తున్నట్టుంది ఇది. ఓకే, తిన్న తర్వాత చచ్చాక తెలుస్తున్నట్టుంది. దేవుడు అన్నాడు చావక ముందే నీకు తెలుపుకోరాడు ఆయన, నువ్వు స్వతంత్రవి కనుక. చావక ముందే నీతో చెప్పాడు నీ స్వాతంత్ర్యాన్ని నువ్వు ఎలా దుర్వినియోగం చేసుకుంటావో, ఎలా ఉపయోగించుకుంటావో అని. ఒక్కటి నిజం చెప్పింది, మీరు ఎలా అయిపోతారో, మంచి చెడ్డలు తెలియటం వలన దేవతలుగా దేవుళ్ళుగా మీరు మారతారు. దేవుడికి ఏం తెలుసు? మంచి చెడు తెలుసు. తెలిసి చేసి తెలుసుకున్నాడా దేవుడు? చేసి తెలుసుకున్నాడా దేవుడు? చేసి తెలుసుకున్నాడా చెడు? ఆలోచించాలి మీరు. మంచి చెడు దేవుడు చెడు అనే దాని గురించి మనం ఆలోచిస్తే చేసి తెలుసుకున్నాడా, చెయ్యకుండా తెలుసుకున్నాడా? చెయ్యకుండా తెలుసుకున్నాడు. మర్చిపోకండి, చెయ్యకుండా దేవుడు తెలుసుకున్నాడు కనుక దేవుని కుమారుడు అయిన నీవు చెయ్యకుండా తెలుసుకోవాలి. చెయ్యకుండా తెలుసుకోవాలి. చేసి తెలుసుకున్నావు అనుకో, చేసి తెలిసిన దేవుడు అంతటి వాడవు నువ్వు కాలేవు. చేసి తెలుసుకున్నావు అనుకో, పాపాన్ని చెడును చేసి తెలుసుకున్నావు అనుకో, దేవుడు అంతటి వాడవి కావు. కానీ దేవునికి ఉన్న జ్ఞానం మాత్రం నీకు వస్తాడు. చూద్దాం, కష్టమైంది అది. 3వ అధ్యాయం 22వ వచనంలో పండు తిన్న తర్వాత దేవుడు తన కుమారులైనటువంటి వారితో ఏమంటాడు చూడండి. ఆదాము చేసిన పాపం గురించి ఒక మాట అనేశాడు దేవుడు. దేవుడని యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అన్నాడు. సరే, ఆదాము ఎవరిలా అయిపోయాడు? దేవుళ్ళ అయిపోయాడు. మనలాంటి ఎవరిలా? దేవుళ్ళ అయిపోయాడు. ఏ విషయంలో దేవుళ్ళ అయిపోయాడు? మంచి చెడ్డలు తెలుసుకోవటంలో దేవుడు అంతటి వాడయ్యాడు. మంచి చెడు గురించి చేయటం వలన, చెడు చేయటం వలన దెయ్యం అంతటి వాడైపోయాడు. దేవుడు చెడుని చెయ్యకుండా తెలుసుకున్నాడు, నరుడు చెడుని చేసి తెలుసుకున్నాడు. అది తేడా జరిగింది అక్కడ. ఏదేమో నరుడు చేసి తెలుసుకున్నాడు, దేవుడు చెయ్యకుండా తెలుసుకున్నాడు. చేసి తెలుసుకున్నా, చెయ్యక తెలుసుకున్నా, తెలుసుకున్నాడు కనుక దేవుళ్ళలో కలిశాడు. దేవుడు అంతటి వాడు అయ్యాడు. అర్థమైంది? కష్టంగా ఉంది. నరుడు తెలిసి చేసిన నరుడు పాపాన్ని చేసి తెలుసుకున్నాడు, చెడుని చేసి తెలుసుకున్నాడు. ఆదాము తప్పు చేశాడు, తెలుసుకున్నాడు. దేవుడు చెయ్యకుండా తెలుసుకున్నాడు. ఆదాము చేసి తెలుసుకున్నాడు చెడుని, దేవుడు చెయ్యకుండా తెలుసుకున్నాడు. తెలిసి చేసిన పాపాన్ని చెయ్యకుండా దేవుడు తెలుసుకున్నా. ఆదాము చేసి చెడుని తెలుసుకున్నాడు, దేవుడు చెయ్యకుండా తెలుసుకున్నాడు. ఆదాము తెలిసి చేసిన, దేవుడు చెడును చేయకుండా ఉన్నా మొత్తానికి చెడును తెలుసుకున్నాడు. కుమారుడు తెలుసుకున్నాడు, దేవుడు తెలుసుకున్నాడు. చెడుని దేవుడు చెయ్యకుండా తెలుసుకున్నాడు, ఆదాము చేసి తెలుసుకున్నాడు. ఇద్దరు తెలుసుకున్నారు కనుక దేవుడు తెలుసుకున్నది ఆదాము తెలుసుకున్నాడు చెడు గురించి.
దేవుడు తెలుసుకున్నాడు, చెడుని చెయ్యలేదు. ఆదాము చేసి తెలుసుకున్నాడు, మొత్తానికి తెలిసిపోయింది కనుక ఆయన మాట ప్రయోగించాడు 3వ అధ్యాయంలో 22వ వచనంలో, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. ఆదాము మంచి చెడ్డలు తెలిసిపోయింది ఆయనకి. అంటే ఇప్పుడు ఎవరి స్టేట్కి వచ్చేసాడు ఆయన ఇప్పుడు? అది దేవునికి ఎంత తెలుసో అంత నరుడికి తెలిసిపోయింది. అందుకే సాతాను ఏమైనా ఒక రకంగా తప్పన్నదేమో మాటలు చూడండి 3వ అధ్యాయంలో 5వ వచనంలో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియను అంది. చూసారా? నిజమంట కాదంట చెప్పింది, నిజం, పచ్చి నిజం అది. కానీ ఏదేని వనములో జ్ఞాన వృక్ష ఫలాన్ని వేయటం వలన ఆదాము చెయ్యకుండా దేవుడంతటి వాడు కావాలని ఆశపడ్డాడు. కానీ ఆదాము చేసి దేవుడంతటి వాడయ్యాడు తెలుసుకోవటంలో, మంచి చెడ్డలు చేయటంలో, తెలుసుకోవటం. దేవునికి మంచి చెడ్డలు తెలియటం అనేది రూపంలో ఒక భాగం. దేవునికి స్వరూపం. ఏ స్వరూపం అయింది? దేవుడు శక్తిమంతుడు అని చెప్పాడు. దేవుడు శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు? ఆ శక్తి ఎవరికి తెలియదు. లైట్ పెడితే కరెంట్లో బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ పెడితే తిరుగుతుంది, మైక్ పెడితే పలుకుతుంది, హీటర్ పెడితే వేడెక్కిపోతుంది. శక్తి ఏ రూపంలో ఉందో తెలియదు, కానీ శక్తికి ఇది ఒక రూపం అని చెప్పొచ్చు. వెలుగు గాని, వెలుతురు గాని, గాలి గాని, వేడి గాని, లైట్ గాని, ఫ్యాన్ గాని, శబ్దం గాని, వేడి గాని, హీటర్ గాని, వీటిని మనం ఉపయోగించడం వలన ఆ శక్తి యొక్క రూపాలను మనం చూడగలుగుతున్నాం. వేడిగా, చల్లగా అన్నిటి. దేవుని యొక్క స్వరూపం ఉంది, అది మహాశక్తి. ఆ శక్తిలో ఒక భాగం ఏంటో తెలిసండి, ఒక పోలిక. మంచి చెడ్డలు దేవునికి తెలుసు. దేవుడు మహాశక్తి సంపూర్ణుడు. దేవుడు, ఆ దేవుడికి మంచి చెడ్డలు అనేవి కూడా ఆయనకి తెలుసు. అంటే అతని శక్తిలో ఇదొక భాగము. అందుకే ఆదాము ఎప్పుడైతే మంచి చెడ్డలు తెలుసుకున్నాడో దేవుడు ఒక చక్కని సాక్ష్యం చెప్పాడు. ఎంత మంచి సాక్ష్యం మీరు చదివారు కదండి. ఇదిగో మంచి చెడ్డ 22వ వచనం 3వ అధ్యాయంలో, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనం చెయ్యకుండా తెలుసుకున్నాం, అతను చేసి తెలుసుకున్నాడు. అతడు పాపము చేసి తెలుసుకున్నా, మనం పాపం చెయ్యకుండా తెలుసుకున్నా, తెలుసుకోవడం అనేది జరిగింది కనుక ఆదాము మనలో ఒకని వంటి వాడు అయిపోయాడు. ఆదాము దేవుళ్ళలో ఒకని వంటి వాడు అయ్యాడా లేదా? అయ్యాడా? అయ్యాడు. అలా అవడానికి కారణం సాతానైనా ఎలా చేయగలిగింది? ఆయన చేత చేయించింది. మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని వెయ్యబట్టే సాతాను పాత్ర ఉంది. ఆ చెట్టు అక్కడ లేదనుకోండి, దేన్ని తినేమని వచ్చి చెప్తుంది ఇంతది? మీరు ఆలోచించారా? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని దేవుడు వేసి ఇది తినొద్దు అన్నాడు గనుక తినమని చెప్పింది. ఇది చెట్టు లేకపోతే సైతాన్ లేదు, చెట్టు లేకపోతే సైతాన్ లేదు. చెట్టు ఉండబట్టే సైతాన్ వచ్చింది. మరలా పైనుంచి కిందకు వస్తాను. చెట్టు ఉండబట్టే సైతాన్ వచ్చింది. చెట్టు ఉండబట్టే సైతాన్ వచ్చింది. చెట్టు దేవుడు వెయ్యబట్టే సైతాన్ వచ్చింది. చెట్టు దేవుడు వెయ్యబట్టే మానవుడు దేవుడితో సమానయ్యాడు. ఎందుకేసాడప్పుడు మీకు అర్థమైందా? తన కుమారుడు తనకున్నంత అవగాహన, తన శక్తిలోని స్వరూపాన్ని, ఒక భాగాన్ని కలిగి ఉండాలని దేవుడు వేశాడు దాన్ని. కానీ వాడు కొంచెం ట్రాక్ మళ్ళొచ్చాడు, తప్పు మార్గానికి వెళ్ళొచ్చాడు. కానీ దేవుడు దాన్ని కోరలేదు. చెడుని చెయ్యకుండా తెలుసుకోమన్నాడే తప్ప
చెడుని చేసి తెలుసుకోమని చెప్పలేదు. మంచి మాట చెప్తాను. మంచివాడు అని మీరు అంటారండి ఎవరినైనా? మంచివాడు అని ఎందుకు అంటున్నావు అతన్ని? చెడ్డవాడు ఎలా ఉంటాడో తెలుసు కనుక. అవునంటారా కాదంటారా? చెడ్డవాడే లేడనుకోండి, మంచివాడికి అర్థం ఏంటి? చల్లగా ఉందన్న. ఎందుకు చల్లగా ఉన్నాడు దాన్ని? వేడి అనేది తెలుసు కనుక. వేడి అనేది తెలుసు. వేడి అనేది ఉంది కనుక చల్లగా ఉంది అంటున్నాం. దీన్ని మంచివాడు అని మీరు ఎందుకు అంటున్నారు? చెడు అనేది, చెడ్డవాడు అనేవాడు ఉన్నాడు కనుక. మంచివాడు కావాలి అంటే చెడు ఉండాలంటారా వద్దంటారా? సృష్టిలో చెడు ఉండాలా వద్దా? ఉండాలి అని అర్థమైంది. చెడు సృష్టిలో ఉండాలి. చెడు సృష్టిలో ఉన్నప్పుడే మంచి అనేది ప్రపంచానికి కనబడుతుంది. చెడు లేనప్పుడు మంచి చచ్చిపోయింది. మంచి అనే దానికి అర్థం లేదు. మంచి అనే పదానికి ఏ భాషలో చూసినా మనకు దొరకదు. చెడు ఉండబట్టే మంచి అనేది వస్తుంది. చెడు లేకపోతే మంచి లేదు. ఈ మంచి గురించి మనం మాట్లాడదాం. ఈ మంచి చెడు గురించి మనం మాట్లాడదాం. మంచి చెడ్డ, మంచి చెడు, మంచి చెడు ఇందాక మాట్లాడతాం. చెడు ఉన్నా చెయ్యకపోయిన వాడు మంచివాడు. చెడు ఉన్నా చెయ్యని వాడు మంచివాడు. చెడు లేదనుకోండి, నేను మంచోడిని 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 మనకు అర్థం అవుతుందండి. కాబట్టి అర్థం అవుతా? అర్థం కాదు. అసలు ఈ జ్ఞాన వృక్ష ఫలానే లేదు. దేవుడు లేదు. కష్టం మర్చిపోండి లేదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల తర్వాత ఈ పరలోకంలో దేవుడు ఆదాముతో మాట్లాడతాడు. పెద్ద కొడుకు కదండి. పిల్లలు పుట్టడం తప్పుగా సమండి. అదొకటి మీ బ్రెయిన్ లో పెట్టుకోండి. పాపం చెయ్యక ముందు భూమిని నిండించమన్నాడు ఆయన. పాపం చెయ్యక ముందు భూమిని నిండించమన్నాడు. తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టడం పాపం కాదు. అది మాత్రం మనసులో పెట్టుకోవాలి. కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత ఎంతో మంది పిల్లలు తనకు వస్తారు ఆదాము ద్వారా. అప్పుడు చెడు అనేది లేదనుకోండి, జ్ఞానవృక్ష ఫలాన్ని లేదు. అప్పుడు ఏమంటాడు ఆదాము? నేను ఎంత గొప్పవాడిని తండ్రి, నీ ఇష్ట ప్రకారంగా బ్రతికాను అంటాడు. అనొచ్చు అట్టాడుగా మీరు. నేను ఎంత మంచివాడిని తండ్రి, నీ ఇష్ట ప్రకారం బ్రతికాను అంటాడు. అప్పుడు దేవుడు, ఒరే నాయన, మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలాన్ని నేను వెయ్యలేదు కనుక నువ్వు మంచివాడిని అంటున్నావే కానీ నేను వేస్తే నువ్వు ఎప్పుడో చెడ్డవాడు అయిపోదు రా అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఆదాం ఏమంటాడు మీరు ఆలోచించండి. ఆలోచించాలి మీరు, వినటం కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత తన కొడుకుని దగ్గరికి తెచ్చుకొని, నాయన నేను మంచి చెడ్డ వృక్ష ఫలాన్ని చెట్టే వేసుంటే నువ్వు అసలు మంచివాడు కాకపోదురా. అది వెయ్యకపోబట్టే నువ్వు మంచివాడు అయిపోయావు. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు దాన్ని తినేస్తావని. శాపం వచ్చి నిన్ను మాయ చేసి నీ చేత తినిపించి నువ్వు నన్ను కాదంటావని, నా మాటకు అవిధేయుడు అవుతావని నేను శపించేయడం, ఇన్ని గొడవలు జరుగుండ్రా. నాకు భవిష్యత్తు అంతా తెలుసు కదా. నువ్వు ఇలా అయిపోతావని నేను దాన్ని చేయలేదు. ఇప్పుడు నేను గొప్ప మంచోడిని నువ్వు చెప్పుకుంటున్నావు. అదే వేసుంటే నువ్వు మంచోడివే కాకపోదు అని అన్నాడు అనుకోండి దేవుడు. అప్పుడు ఆదాం ఏమంటాడు? కొన్ని మీరేమంటారు చెప్పండి. ఆదాం స్థానంలో ఉంది. ఆదామంటాడు, నువ్వు చెట్టు వేయాల్సింది అప్పుడు తెలుస్తుంది. రైట్. మీరు ఆ చెట్టు వేయవలసింది డాడీ. నన్ను ఇప్పుడు సంకెత్తున్నారు మీరు ఇక్కడ. మీరు ఆ చెట్టే వేసుంటే నా ప్రతాపం ఏంటి చూపించద్దును అంటాడు. అంతేకాదు చేయలేకపోయింది. ఇది మనసులో పెట్టుకోండి. మీకు ఒక మంచి విషయాన్ని చూపిస్తాను. 3వ అధ్యాయం, ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో పండు తినేశాడు. దేవుడు వచ్చాడు. 12వ వచనం, 11వ వచనం, 12వ వచనం.
అందుకు ఆదాము నువ్వెందుకు పండు తిన్నావు అని అడిగితే ఏమంటున్నాడండి? నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొని నాకియగా నేను తింటిన నేను. ఏమన్నాడండి? ఏమన్నాడు? నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ పండు ఇవ్వబట్టి నేను తిన్నాను, లేకపోతే నేను తిన్నాను అంతే కదా నాతో. మీరు ఆలోచించండి, ఏంటైనా శబ్దం అది. డోంట్ డిస్టర్బ్. బాగా ఆలోచించాలి మీరు. పండు తినేయడం కాకుండానా దేవుణ్ణి ఎలాగ నిందిస్తున్నాడో చూడండి. నువ్వెందుకురా పండు తిన్నావంటే, నేను తిన్నానా, నువ్వు స్త్రీనిచ్చావు, ఆవిడ నాకు పండు ఇచ్చింది, నేను తిన్నాను. స్త్రీ లేకపోతే నాకు పండు ఎవరు ఇవ్వరగా, అప్పుడు నేను తిన్నగా అన్నాడు. అదే కదా ఉదాహరణ. అంటే తప్పు ఎవరిది? తప్పు దేవుడిది. తిన్నాడు కనుక వీడి న్యాయం ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు తిన్నాడు, తిని ఇప్పుడు అంటున్నాడు దేవుడు నిందిస్తున్నాడు. నువ్వు నాకిచ్చిన స్త్రీ ఎందుకు ఇచ్చావు స్త్రీ నాకు? మరి ఆవిడ పండించింది నేను తిన్నాను, ఆవిడ నువ్వు ఇవ్వబట్టే కదా, ఆవిడ ఇవ్వబట్టే కదా ఆవిడ పండించింది, ఆవిడ ఇవ్వబట్టే కదా నేను తిన్నాను, అసలు ఆవిడే లేకపోతే పండు నేను తిన్నాడు. ఈ మాట అన్నవాడు నిజంగా మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాన్ని ఆ ఏదైనా వేయకపోతే ఆ రోజు ఏమనేవాడు? ఒకసారి మీరు ఊహించండి, ఒకసారి వేయలేకపోయావా తడాక చూపిద్దు నన్ను. ఇది ఇలాగే ఉంటుంది. దేవుడు మాట పడేవాడు కాడు, దేవుడు చెప్పించుకునేవాడు కాడు. మొట్టమొదటి మీకు రెఫరెన్స్లు అన్ని చూపించాడు. దేవుడు మీకు సర్వ స్వతంత్రత ఇచ్చాడు. మరి నువ్వు ఆ రోజు చెట్టు వేయలేకపోయావా, నువ్వు నాకు ఎందుకు స్వతంత్రత ఇవ్వలేదని ఆదాం అడుగుతాడు. నువ్వు ఆ రోజు చెట్టేసి ఉండే నా స్వతంత్రాన్ని ఇస్తే నా స్వతంత్రాన్ని నేను అలా ఉపయోగించుకుందో నీకు చేసి చూపించేవాడిని అని అంటాడు ఆదాం. అలాంటి మాట ఏ తండ్రి తన కొడుకు చేత అనిపించుకోడు. నువ్వు నన్ను ఎందుకు కన్నావని ఏ కొడుకు తండ్రిని అడగడు. అడిగితే తండ్రి చాలా బాధపడిపోతాడు. అలాగే ఆదాము ఇదే మాట కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత దేవుని అనుంటే ఆయన ఎంత బాధపడేవాడో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే ఏదేని వనంలో మంచి చెడ్డల వృక్షాన్ని మొలిపించడానికి కారణమైంది. తన కొడుకును స్వతంత్రుడిగా చేయాలని, తన కొడుకును దాంత్రిక వాడిగా చేయాలని దేవుడు కోరుకున్నాడే తప్ప దేవుడు బానిసగా మాత్రం తన కొడుకుని పుట్టించలేదు. దేవుడిచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని కుమారుడు సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నాడు. అది వాడి తప్పు. అబ్బా అబ్బాయి కలవ 13వ వచనంలో అప్పుడు దేవుడు యెహోవా స్త్రీని చూచి ఎవరు అన్నాడంటే ఆదామే, 12వ వచనం ఏదో చేసినది ఏమిటని అడగగా స్త్రీ నీవు చేసినది ఏమిటి? ఆదాము నుంచి మొహం తిప్పేశాడు. ఎందుకంటే సరైన సమాధానం ఇచ్చాడు కదండి, మాట్లాడలేదు. 13 స్త్రీని చూచి నీవు చేసినది ఏమిటి అని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపిచ్చినందున తింటినా, నేను తినొద్దన్నాను, అది తినమన్నది. నిన్ను మోసం చేసిందా? నేను చెప్పకుండా అది తినిపిస్తే అది మోసం. నేను చెప్పాను, అది తినిపించిన తర్వాత మోసం అంటారంటే. సర్పం అంటే సర్పం అని ఎందుకందండి? ఎందుకన్నాడు? సర్పం దేవుడు సృష్టించిందేనా? సృష్టిలో సర్పము దేవుడు సృష్టించిందేనా? భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని దేవుడు సృష్టించాడా? అంటే సర్పం తినిపించిందంటే అర్థం ఏంటి? నువ్వు సృష్టించావు సర్పాన్ని, అది తినమందే, నేను తిన్నానందే. ఆలోచించారా మీరు? ఇద్దరులో ఏ ఒక్కరు కానీ తప్పు అయిపోయింది బాబు తిన్నామా అని అన్నారని అన్నారు. ఆదామలేదు, ఆపలేదు, నేను మాత్రం తీసిపోతానంటే ఉంది. సర్పం అండి, సర్పం అటు చూడు మన అటు సర్పం కాదు చూడు అంది. నా పక్క చూడటం అలా ఆయన పక్క చూస్తే అలా ఆయన ఈవిడి పక్క చూపించాడు. ఈవిడేమో పాము పక్క చూపిస్తుంది, అటు చూడమంటుంది. అంటే నీ సృష్టి లోపం ఇదంతా ఎవరు తప్పో తెలుసా? నీ సృష్టి లోపం.
నువ్వు చేసిన సృష్టిలో జరిగింది ఈ లోపం అంతా, మీ ఇద్దరు మాత్రం నీతిమంతులు అని చెప్పింది. జ్ఞానవృక్ష ఫలం చెట్టును ఉంచాలంటారా వద్దంటారా? ఇప్పుడు మీరు చెప్పండి అట, ఇంక చెప్పండి. ఇలాంటి లాజికల్ పాయింట్లు ఉన్నప్పుడు, ఇంత తీవ్రంగా దేవునితో వాదించే ఇంత గొప్ప మేధావులు ఉన్నప్పుడు నిజంగా ఈ చెట్టుని ఉంచాలండి. లేకపోతే వీళ్ళు కపటంతో, మోసంతో, కుయుక్తితో పరలోకానికి వచ్చేది ఈ చేయడంతా. మీకు అర్థమైందండి? మొత్తం ఈ చెత్తంతా పరలోకానికి వచ్చేసి దేవుడిని ఏమందరు ఒకసారి మీరు చేసి చూపించలేక చూడలేకపోయారా, నేను ఎలా చేసిన అందు మాట. అది ఉంచటం వలన అలాంటి మాట ఆడే ఆస్కారం లేదు ప్రజలకి. ప్రియులరా, దేవుని పోలిక ఇది. నిన్ను దేవునితో సమానంగా చేసుకోవాలన్న దేవుడు నీకు సర్వ స్వతంత్రాన్ని ప్రసాదించి ఆయన పోలికగా చేశాడు. ఆయన ఇచ్చిన ఈ పోలికను, లేక నీకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యాన్ని, ఈ శక్తి యొక్క భాగాన్ని నువ్వు దుర్వినియోగపరచుకోకూడదు, సద్వినియోగపరచుకోవాలి. చూద్దాం, కొన్ని వచనాలు చూసిన తర్వాత ముగించుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఒకటో వచనం నుండి చదువుతాను. ఉజు దేశమునందు యోబును ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుడు ఎలా చెప్తున్నాడో చూడండి, ఒక కొడుకు గురించి, ఒక కుమారుడు గురించి. ఎప్పుడు దేవుడు కల్పించకుండా నిర్మోహమాటంగా యథార్థంగా తిరిగినప్పుడు యథార్థవంతుడు, అన్యాయం జరిగించకుండా, అన్యాయంగా మాట్లాడకుండా, చేయకుండా ఉన్నప్పుడే అతడు న్యాయవంతుడు. దేవుని యందు భక్తి కలిగి ఆ ఉపదేశ క్రమాన్ని వాక్యం ప్రకారంగా జీవించిన వాడే భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును సర్జించిన వాడు. ఇది యోబుకు ఆయన ఇచ్చింది. యోబు ఎంతటి వాడు అని చెప్పడానికి యథార్థం లేని వారి కంటే యథార్థం ఉన్నవాడు, న్యాయవంతులు కాని వారి కంటే న్యాయవంతుడు, దేవుని యందు భయం లేని వారి కంటే భయభక్తులు కలిగిన వాడు, చెడు చేసి నశించిపోతున్న వారి కంటే చెడుతనను విసర్జించిన వాడు. అంటే యోబుకున్న స్వాతంత్ర్యాన్ని చెడు కోసం కాక నీతి కోసం ఉపయోగించుకున్నాడు కనుక ధైర్యంతో సవాలు చేసి మాట్లాడుతున్నాడు దేవుడు, ఎతడు నా కొడుకని. ఆదాము విషయంలో అలా మాట్లాడలేదు దేవుడు, ఆదాము దెబ్బతిన్నాడు. యోబు విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, నా కొడుకు ఎంతటి వాడు అని చెప్తున్నాడు. చెడు ఉన్నా, చేయడానికి ఆస్కారం ఉన్నా, చెడు ఉన్నా, చెడు చేయడానికి అవకాశం ఉన్నా నా కొడుకు చెడును చేయలేదు, అతడు నిజమైన నా కొడుకు అంటున్నాడు. ఎంత గొప్ప మాట. సైతాన్ అంటుంది 8వ వచనంలో, నా సేవకుడైన సైతాన్తో అంటున్నాడు ఈ దేవుడు. అందుకు యెహోవా నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, ఆ మనుషుని వంటి వాడు ఎవడనూ లేడు, అతని సంగతిని ఎప్పుడైనా ఆలోచించుతో అని అడుగుగా అపవాది యోబు వరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేస్తున్నాడు. నీవు అతని చేతి పనిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చేప అతను కలిగిన సమస్తమును మొత్తినేడలా నీ ముఖం మీద నిన్నే దూషించి నిన్ను విడిచిపోనున్నది అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతను కలిగిన సమస్తమును నీ వశం ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి బయలు వెళ్ళారు. ఎంత బయలు వెళ్ళినా, ఎన్ని అధికారాలు ఇచ్చినా, చెడు ఉన్నా చేయని వాడు కనుక, నీతి కోసం, న్యాయం కోసం, భయభక్తులు కలిగి దేవుడి కోసం చెడును విసర్జించి బ్రతికిన వాడు కనుక యోబే గెలిచాడు. మీకు తెలుసా గ్రంథం అంతా చదివితే. స్నేహితులు వచ్చి నానా మాట్లాడిన, కట్టుకున్న ఇల్లాలు చావమని పలికిన, కన్న బిడ్డలు కళ్ళ ముందే చచ్చిపోయినా యోబు తన యథార్థాన్ని విడిచిపెట్టలేదు. చెడు చేయటానికి ఆస్కారం ఉన్న ఈ ప్రపంచంలో చెడు చేయని ఉత్తముడే దేవుని కుమారుడు. నిజమైన దేవుని కుమారుడు కావాలనే దేవుడు ఈ సాతాను ఇప్పటి వరకు అలాగే ఉంచాడు. దేవునికి చేత కాక. ఈ రోజు ఈ సాతాను విజృంభించి ప్రపంచం అంతా చుట్టుముట్టి ప్రపంచంలో ఉన్న ప్రజలు అస్తవ్యస్తం చేస్తుందంటే దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడని చాలా మంది ప్రశ్న అడుగుతున్నారు. నాకు ఎందుకు ఊరుకుంటున్నాడంటే స్వచ్ఛమైన దేవుని పిల్లలు సృష్టిలో నుంచి తనకు కావాలి. తన వాటి సర్వస్వతంత్రులైనటువంటి పిల్లలు,
తను ఎలా స్వతంత్రుడై దేనికి లోబడిన వాడుగా తన మాటే పై మాటగా ఈ సృష్టిని కలిగించి సృష్టిలో ఆధారభూతుడుగా ఉన్న సృష్టికర్త మన కన్న తండ్రి. అతని యొక్క ఆశయాలు, అతని యొక్క జీవితం, అతని యొక్క గుణగణాలు, అతని యొక్క శక్తి స్వరూపాలు మనలో రావాలనే ఈ ప్రపంచంలో దీన్ని ఇలా ఉంచాడు. చూద్దాం బైబిల్లో కొన్ని మంది మాటలు. ఆదికాండం 5:1 చూడండి ప్రియుల, ఎలాంటి పోలిక మానవుడికి ఇచ్చాడో చెప్తున్నాడు. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని సృజించాడు. ఎంత మంచి దేవుడు! సర్వస్వతంత్రుడుగా, ఆదికాండం 5:1 చదివారు. సర్వస్వతంత్రుడుగా తన కొడుకుని చేశాడు. సర్వశక్తి సంపూర్ణుడిగా తన కొడుకుని చేశాడు. కానీ ఇద్దరు కలుగు చేసి ప్రక్కటెముకలు తీసి ఆడ మనిషిగా చేసి ఆదాము ముందుకు తెచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా? ఎవరు తండ్రి అమ్మాయిని అడగలేదు ఆయన. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నన్ను నుండి తీయబడింది నాదే అని చెప్పగలిగాడు. కారణం దేవుని శక్తి స్వరూపుడు కనుక ఆయన. దేవునికి శక్తిని కలిగిన వాడు. అంత శక్తి కలిగిన దేవుని శక్తిని కలిగిన ఆదాము దేవుని కుమారుడు సర్వ స్వతంత్రుడే. కాదన్న పండును తిని సాతానుకు అవకాశం కల్పించాడు. చెడు ముందున్నా చెడు చేసేంత నీచానికి దిగజారిపోయాడు. కానీ దేవుడికి కావాల్సింది చెడు ఉన్నా చెడు చెయ్యని వాడు. అందుకే దేవుడు ఈ ప్రపంచంలో ఈ పాపాన్ని ఇంకా ఉండనిస్తున్నాడు. అందుకే నీ కళ్ళ ముందు ఈ ప్రపంచంలో ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు జరుగుతున్నాయి. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు, ఎంత భయంకరంగా అయిపోయి ఈ లోకం ఉన్నా సరే నీవు దేవుని కోసం బ్రతకాలి. పేతురు పత్రిక 2వ అధ్యాయం 2వ పేతురు 2వ అధ్యాయం 8వ వచనం నుండి లోతు గురించి మాట్లాడుతున్నాడు. 7వ వచనం నుండి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును రక్తి తప్పించారు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి, ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొచ్చు వచ్చను. భక్తులను శోధనలో తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యంగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొచ్చు ప్రభుత్వం నిరాకరించుతూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. వీళ్ళని ఏమైనా చేయగలడు దేవుడు. కానీ ఎందుకు ఉంచాడో తెలుసా? ఎందుకు ఉంచాడంటే 8వ వచనం, ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగా తన మనసును నొప్పించుకొనొచ్చు వచ్చను. నీతిగా తన మనసును నొప్పించుకున్నాడే కానీ నీతి మాలిన పని ఆయన చేయడు. సోదరులారా, ఇది లోతు జీవితం అందరి గురించి ముగింపులో చెప్పిన మాటలు ఇవి. చివరిగా చెప్పిన మాటలు ఇవి. లోతు అక్కడ చనిపోయి వెళ్ళిపోయాడు. ఈ పత్రిక రాసేటప్పటికి ముగింపులో అతను ఇచ్చిన సర్టిఫికేట్. పాపం ఉన్నప్పుడు ఆ పాపంలో ఉన్న నీవు పాపము లేనివాడుగా ఉండాలి. అదే దేవుడు నీకు ఇచ్చిన స్వతంత్రం. సముద్రం అంతా ఉప్పే అదంట. సముద్రం అంతా ఉప్పు. ఉప్పులో పుట్టి ఉప్పులో పెరిగి ఉప్పులో చస్తున్న చేపలా ఉంటుంది. ఉప్పుగా ఉంటుందా చెప్పండి? చప్పగా తీపిగా ఉంటుంది. కారణం అది ఉప్పులో పుట్టినా ఉప్పులో పెరిగినా ఉప్పులో ఉన్న ఆహారం అనేది భుజిస్తున్నా అది ఉప్పుగా మారదు. దానిని తెచ్చి నువ్వు చంపి ఎండబెట్టి ఉప్పులో ఊరబెడితే కానీ దానికి ఉప్పు అంటదు. అలా ఉండాలి నా పిల్లలు, దేవుని పిల్లలు. ఈ పాపమలినమైన ఈ ప్రపంచంలో నీవు సర్వస్వతంత్రుడిగా ఉన్నా నీ స్వాతంత్ర్యాన్ని తప్పు చేయటానికి ఉపయోగించుకోకుండా నీతికి నిలబడి ఈ ప్రపంచంలో నిలబడినప్పుడే నువ్వు మహాత్ముడు అవుతావు, స్వతంత్రుడు అవుతావు, దేవుని కుమారుడు అవుతావు. అలాంటి కుమారుడు కావాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే అలాంటి రూపాన్ని దేవుడు ప్రసాదించాడు. 9వ అధ్యాయం 6వ వచనం చూడాలి. ఆదికాండం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడింది. దేవుడు తన స్వరూపమందు నరుని చేశాను. ఎంత గొప్పవాడు దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక, మొదటి కొలస్సీలకు రాసిన పత్రిక
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి ప్రియులారా. తన కుమారుడు గురించి అతను ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక తీయమండి సార్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, మొదటి కొరింథీ 11వ అధ్యాయం 7వ వచనం చదవండి. పురుషుడైతే దేవుని పోలిక మహిమైనై ఉన్నాడు అన్నాడు. ఎంత మంచి మాట. ఆదాముని తీశాడు, దేవుని పోలికలో నుంచి తీశాడు ఆదాముని. సర్వశక్తి సంపూర్ణుడిగా చేశాడు ఆదాముని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చూడండి ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కటే. 4:24. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మీ చిత్తవృత్తి యందు, మీ హృదయంలో, మీ జీవితంలో, మీ బ్రతుకులో స్వతంత్రాన్ని ఇచ్చిన దేవునికి మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడాలి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన మీరు నవీన స్వభావం కలిగిన వారుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఎంత మంచి